జనజీవనం అస్తవ్యస్తంగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతానికి సంబంధించి కొట్టుకుపోయిన వస్తువులు, ఇండ్లు, వాళ్ళు జరిగిన నష్టాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధితులకు సంబంధించిన కుటుంబాలని పరామర్శించేందుకోసం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉదయం 6:30 గంటల నుంచే ఆయా ప్రాంతాలకు వెళ్ళి కూడా పరామర్శిస్తా ఉన్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు జ్వరంతో ఉన్నప్పటికీ కూడా జ్వరంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క నష్టం కూడా జరగకోకుండా ఉండే విధంగా మొత్తం కూడా బాధితులందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ భరోసా కల్పిస్తూ ముంపు ప్రాంతాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటి ఉపేంద్ర, అంటే పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటికి సంబంధించి చిన్న గాయమైనట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఉంది, ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏ ప్రాంతాల్లో ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారనే సమాచారం ఉందా మనకి? రాజశేఖర్ ఈ సంబంధించిన జరిగినటువంటి పరిణామాలని చూస్తే కన్నీరు మున్నీరు విలిపిస్తున్న ప్రజలందరినీ కలిసేందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ప్రస్తుతం బయలుదేరటకు మనకు సమాచారం లభించింది. రోడ్డు మార్గాన పాలేరు నియోజకవర్గంలో పాలేరు ప్రాంత నాయకల్గూడలో నిన్న వరద సంబంధించినటువంటి సంఘటనలో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు భరోసా కల్పించేందుకోసం కూడా ప్లానింగ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. పాలేరు నియోజకవర్గం 2 ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేసి ఖమ్మం ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కేంద్రీకరించి రాత్రి కూడా ఇక్కడే బస చేసి రేపు ఉదయానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతం అధికారులు ఆ రకంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్ లో కూర్చున్నాడు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడే ప్రస్తుతం అధికారులతో ఇప్పటికీ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నైట్ బస చేయాలి, ఎక్కడెక్కడ సందర్శించాలంటే పక్క ప్రణాళిక రూపొందించేందుకోసం కూడా ఇంకొక అర్ధ గంటలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసినటువంటిది కూడా ఇప్పుడు మంత్రి ప్రకటించిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరిగినటువంటి తీవ్రంగా నష్టపోయినటువంటి బాధితులందరినీ పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పించే విధంగా నష్టపరిహారం కూడా ప్రకటిస్తారనేటువంటిది కూడా ఇప్పుడే ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు అమ్మనయిస్తూ చెప్పినటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి సమస్యతో పాటు అంటే ఏదైతే ఇప్పటికే వెంకటేశ్వర నగరు, అదే మరోవైపు బొక్కలగడ్డ, మంచికట్ట నగరు, ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా శానిటైజేషన్ నిర్వహించాలని చెప్పేసి కూడా మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఫైర్ ఇంజిన్స్ మొత్తం కూడా ఆయా ప్రాంతం చేరుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయో వాటర్ ట్యాంకర్స్ అన్ని డివిజన్స్ లో అందుబాటులో ఉంచాలి, ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే కొంత విషసర్పాల బారిన పడేటువంటి ప్రజలు కూడా కొంత ఇండ్లకు వెళ్ళడానికి కొంత భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మరి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రానికి ఇంకా వరద అనేది అదే ఉధృతి కొనసాగుతా ఉంది. కొంత అప్పటికి SDRF బృందం అంటే స్టేట్ లో ఉన్నటువంటి ఎవరైతే డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ రెడీగా ఉంది, నేషనల్ కూడా రెడీగా ఉండడంతో ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే చర్యలకు సంబంధించి కూడా అధికారుల అప్రమత్తంతో రాష్ట్ర మంత్రుల ఆదేశాలతోటి ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఖమ్మం నగరానికి రాలేదని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులు ప్రకటించారు. అయితే కొంత వరదకు సంబంధించి ఉధృతి ఈ వర్షాలకు సంబంధించి ఆగిపోవడంతో తగ్గడంతో కొంత శాంతి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం రేవంత్ రెడ్డికి సాయంత్రం సీఎం ఖమ్మంకి సంబంధించి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా ప్రజలకి ఖమ్మంలో జిల్లాలో అంటే ప్రధానంగా ఖమ్మం నగరంలో వరద బాధితులుగా వరదలో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికాన్ని ఎట్లా ఆదుకొని ఉన్నాడు, ఎట్లాంటి పరామర్శించి ఎటువంటి భరోసా కల్పించారు ఉన్నటువంటి విషయాల గురించి కూడా ప్రస్తుతం అధికారులు ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ఖమ్మం నగరానికి మాత్రానికి మరో 2 గంటల్లో చేరుకునే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు మంత్రులు ప్రకటించారు. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ప్రధానంగా అక్కడ ఖమ్మం